అంతా 10 నిమిషాల్లోనే పక్కాగా ప్లాన్. ఆమె అలా సిగ్నల్ ఇచ్చింది, ప్రియుడు తోసేశాడు. మొదటి ప్రయత్నంలో ఒక్కసారి కొండపై నుంచి తోసేసినప్పటికీ కాబోయే భార్యను గుడ్డిగా నమ్మిన వ్యాపారవేత్త కేతన్ చివరకు ఆమె కుట్రకు బలయ్యాడు. పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తన కుటుంబ సభ్యులకు నిందితురాలు సియా గోయల్ ముందే చెప్పినట్లు తెలుస్తోంది. పోలీస్ విచారణలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది. అలాగే కేతన్ను ఎలా చంపాలనే దానిపై సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఆన్లైన్లో వెతికినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. జూన్ 18న సియా గోయల్ తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్ను లోహాగఢ్ కోటకు తీసుకువెళ్లింది. సియా ప్రియుడైన చేతన్ చౌదరి ఆ జంటను రహస్యంగా లోహాగఢ్ కోట వరకు ఫాలో అయ్యాడు. అంతేకాదు, తన ఫోన్ను రూంలోనే వదిలి వచ్చాడు. కోటపై ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి చేరుకున్నాక సియా ముందుగా అనుకున్నట్లు ఒకచోట కూర్చొని సిగ్నల్ ఇవ్వగానే వెనక నుంచి మాటు వేసిన చేతన్ చౌదరి కేతన్ను ఒక్కసారిగా లోయలోకి తోసేసి అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను కూడా సేకరించారు. కోట కింద ఉన్న సీసీటీవీ విజువల్స్ పరిశీలనలో తలకి హుడీ ధరించి ఫాలో అయిన వ్యక్తి చేతన్ చౌదరి అని పోలీసులు గుర్తించారు. చేతన్ చౌదరి కేవలం 50 నిమిషాల్లోనే కోట ఎక్కి పని ముగించుకొని కిందకు దిగాడు. కోటపైన అతను గడిపింది కేవలం 10 నిమిషాలు మాత్రమే. ఎక్సర్సైజ్ కోసం వచ్చానని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డుతో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డు పోలీసులకు ధృవీకరించాడు. అంతేకాదు, కేతన్ను చంపేందుకు సియా, చేతన్లు అంతకు ముందు కూడా 3 సార్లు విఫలయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి పాము నుంచి రక్షిస్తున్నట్లు నటిస్తూ కేతన్ను తోసేయడానికి సియా ప్రయత్నించిందని విచారణలో తేలింది. అలాగే ఎలాగైనా కేతన్ను మట్టుబెట్టాలనే ఉద్దేశంతో తన పుట్టినరోజు వేడుకల పేరుతో జూన్ 18న లోహాగఢ్ కోటను సందర్శించేలా సియా, కేతన్ను ఒప్పించినప్పుడు ఆ అవకాశం లభించిందని పోలీసులు తెలిపారు. ముందు నుంచి ఈ వివాహం చేసుకోవడం సియాకు ఇష్టం లేదు. తన అయిష్టతను కుటుంబ సభ్యులకు తెలియజేసినా వారి ఒత్తిడి మేరకు పెళ్లికి అంగీకరించినట్లు సమాచారం. ఈ ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరగ్గా నవంబర్లో వివాహం నిశ్చయించారు. ఇక దర్యాప్తులో భాగంగా సియా ఫోన్ కాల్స్ పరిశీలించగా చేతన్తో నిరంతరం టచ్లో ఉన్నట్లు, గంటల కొద్ది కాల్స్ మాట్లాడినట్లు వెల్లడైంది. తర్వాత వారి ఫోన్, ల్యాప్టాప్స్ ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా ఒక వ్యక్తిని చంపడానికి ఉన్న మార్గాలను వారు అన్వేషించినట్లు తెలిసింది. నిందితులు ఇంటర్నెట్లో శోధించిన అంశాలు, వారి మధ్య జరిగిన సంభాషణ కేసు దర్యాప్తునకు కీలకమని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కేతన్ అగర్వాల్ మృతి చెందిన రోజున లోహాగఢ్ కోటకు వెళ్లడానికి కొన్ని గంటల ముందు సియా, చేతన్ ఒక కేఫ్లో కలుసుకున్నారని, హత్య ప్రణాళికను చర్చించుకున్నారని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులిద్దరికీ న్యాయస్థానం 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. గతేడాది నవంబర్ నుంచి సియా, చేతన్ రిలేషన్లో ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో తన కుమారుణ్ణి ఇరికిస్తున్నారంటూ నిందితుడు చేతన్ తండ్రి బాబులాల్ ఆరోపించారు. అసలు సియా ఎవరో తమకు తెలియదని, మీడియా ద్వారానే ఆమె పేరు తొలిసారి తెలిసిందని చెప్పారు.